హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అయితే ఇవాళ ఏం జరిగిందో చెప్తాను, మరి మీరు నవ్వకూడదు, సీరియస్గా చెప్తున్నాను. మేము పొద్దున్న నుంచి ఇవాళ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుందాం అని చెప్పి ఏం వండుకోకుండా కూర్చున్నాం అనమాట. సరే ఇప్పుడు 1 గంట అయింది కదా, నాకు 12:30కు ఒక డౌట్ వచ్చింది. ఈ బయట చూస్తే సిలిండర్లు దొరకట్లేదు అంటున్నారు, మొత్తం అంతా ఈ హోటల్స్ అవన్నీ మూసేస్తున్నారని చెప్తున్నారు. మనకి దొరకదా, సరే ఏదైతే అదే అయ్యింది, వెళ్దాము, దొరకకపోతే రైస్ వండేసుకొని ఎగ్ రైస్ చేసేసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళాం అనమాట. వెళ్తే మేము అనుకున్నట్టు మొన్న లాస్ట్ టైం ఎప్పుడైతే తెచ్చుకున్నామో అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ క్లోజ్ చేసేస్తే ఇంకెలా మేము జనరల్గా ఫాస్ట్ ఫుడ్స్కి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడం అనేది చాలా తక్కువ అనమాట. ఇంకేం చేయాలి, సరే ఏం చేయాలా అని రోడ్డు మీద అక్కడ నుంచొని అటు ఇటు చుట్టూరు చూసి ఏమన్నా ఎక్కడైనా ఉన్నాయా తీసుకుందామని. ఇంక సరే అని వచ్చేస్తూ ఉంటే మధ్యలో ఇంకొక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించింది అనమాట. సరే అని చెప్పి అక్కడ పట్టుకొచ్చాను. ఇదిగో మాకేమో చికెన్ ఫ్రైడ్ రైస్, సాత్విక్ ఏమో వెజ్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్గా బోన్ చేసి అన్నీ సర్దేసుకొని రెడీ అవుదాం, ఓకేనా? చలో. సో ఇది కట్ చేసి చూద్దాము. లాస్ట్ టైం మనం వేరే చోట తెచ్చుకున్నాం కదా చికెన్ ఫ్రైడ్ రైస్, అదైతే చాలా బాగుంది. మరి ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు, మరి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మనకు తెలీదు, చూద్దాం. ఇక్కడ ఆ రోజు మేము తెచ్చుకున్నప్పుడు 1/2 ప్లేట్ చెప్పాను నేను. సో ఈవేళ అలా అని అడిగితే వీళ్ళ దగ్గర 1/2 ఉండదని చెప్పేశారు, 1/2 లేదండి అని. సరే అని చెప్పి మరి ఏం చేస్తాం, 2 ప్లేట్లు తీసుకున్నాను. ఒక ప్లేట్ అయితే సరిపోదని ప్లేట్ 100 రూపీస్ తీసుకున్నారు. అక్కడ కూడా అంతే, 1/2 అయితే 120 తీసుకున్నారు. ప్లేట్ అయితే 90 ఏమో అక్కడ. సో ఇది చూద్దాం క్వాంటిటీ ఎంత వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది, బాగున్నా బాగోపోయినా ఇంక తినేయాలి, తప్పదు. ఇదిగో 2 ప్లేట్స్కి ఈ గిన్నె మొత్తం నిండిపోయింది. మన సాత్విక్ ఓపెన్ చేద్దాం. సాత్విక్ ఏమో వెజ్, ఇదేమో 70 రూపీస్ తీసుకున్నారు. సాత్విక్ అయితే 2 పూట్లకు వచ్చేస్తుంది. ముందు సాత్విక్ అడుగుదామా ఎలా ఉందో తినమని. సాత్విక్ తిని చూసి చెప్పు. సో ఎలా ఉందో, ఆనియన్ పీసెస్ కూడా వేసారు కదా, టేస్ట్ చూసి చెప్తాను. వేడిగా ఉంది, కాలిపోతుంది. బాగుందా సాత్విది? ఇది కూడా బాగానే ఉందండి. ఓకే సరే, నేను మళ్ళీ బోన్ చేస్తూ తొందరగా అన్నీ సర్దేసుకొని బయటకు వెళ్ళాలన్నాను కదా, అప్పుడు కలుద్దాం, ఓకేనా? నేను మధ్యాహ్నం బయటకు వెళ్దామని అన్నాను కదండి, ఎక్కడికి వచ్చానో చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. నిషు హాయ్ చెప్పు. హాయ్. నిషు వాళ్ళ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నాము, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అక్కడ అంత తీయను కానీ వీడియో, జస్ట్ ఈ వెళ్ళే దారిలో అది చూద్దాము. తనకి డ్రెస్ అది తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాము, చూద్దాం మనం ఎంత టైం పడుతుందో. ఇప్పుడైతే టైము 6 అవ్వొస్తుంది. యాక్చువల్లీ ఇంకొంచెం ఎర్లీగా బయలుదేరితే ఇంకా బాగుండు, కొంచెం లేట్ అయింది. ఇంకా మా అమ్మగారు ఇంకా కోలుకోలేదు, ఇంకా కొంచెం నీరసంగానే ఉన్నారు. చూపించండి, మా అమ్మగారు చూపించొద్దు అంటున్నారు, బాగా నీరసంగా ఉన్నారు. ఓకే, మరి నీరసంగా ఉన్నా తప్పదు కదండి, నెమ్మదిగా తీసుకెళ్ళాలి. మా చెల్లికి డెలివరీ అయ్యి మళ్ళీ తను వచ్చిందనమాట హైదరాబాద్. ఒకసారి చూసి తనకి పాప పుట్టింది, పాపను చూసి వద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం. ఓకే, మళ్ళీ నిషు రెడీ అయ్యాక కలుద్దాం. ఓకే, ఇక నిషు రెడీ అయిపోయాడు చూడండి. నిషు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వీడికి మా నిషు గడికి కొంచెం సోక్ ఎక్కువ, కొంచెం చూసారా, కొంచెం దగ్గరికి రమ్మా. మా నిషు మోహన్ చూసారా. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా వదిన సోడా తాగుదామని చెప్పి సోడా కొనుక్కొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఆగి ఇలా ఓపెన్ చేస్తుంది అనమాట. ఓపెన్ చేసేటప్పటికి బళ్ళమని ఏమైందంటే మొత్తం పొంగిపోయి, మొత్తం గ్యాస్ అంతా పొంగిపోయి మొత్తం సోడా అంతా కింద ఒలిగిపోయింది. మా అన్నయ్య కూడా ఇప్పుడే వచ్చాడు, ఇప్పుడు బయలుదేరుతాం మేము. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నాను కదా, ఇగో అన్నయ్య వదిన ఒకటే ఫ్రేమ్లో వచ్చారు చూడండి.
ఇదిగో చెప్పాను కదా మా నిషుగడ కొంచెం సోక్ ఎక్కువని. ఇదిగో మా మమ్మీ కొంచెం నీరసం తగ్గింది, రానన్నారు, రెడీ అవ్వమ్మ వెళ్దామని చెప్పాను. నేను ఇలా మా సిస్టర్ దగ్గరికి వస్తా అన్నాను కదా, ఇక్కడ టాయ్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగో ఈయన షాప్ ఓనర్ అనమాట. సో ఇక్కడ మేము టాయ్స్ చూస్తున్నాం. తనకి యాక్చువల్లీ డ్రెస్ తీసుకుందామని అనుకున్నాము. అయితే డ్రెస్ తీసుకోవడానికి కుదరలేదు, అంటే షాప్స్ అన్ని, అంటే మేము హడావిడిగా వచ్చాం కదా. సో ఇక్కడ టాయ్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చాం. ఈ టాయ్ షాప్ చూడండి, చాలా బాగుంది. ఈ టాయ్ షాప్లో చాలా టాయ్స్ ఉన్నాయి. అయితే మేము ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ తీసుకుందామని బార్గెన్ చేస్తున్నాం అనమాట. ఇది మేము వచ్చిన షాపు మణికొండ దగ్గర అండి. ఇక్కడ చూడండి పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో. लोगों को तेलुगु समझ में आता, बात नहीं कर सकते, बात करना भी आता बट पूरा बात नहीं करेगा. అయితే ఈ షాప్ ఓనరు మొత్తం హిందీయే మాట్లాడుతున్నాడు, మాకేమో హిందీ కొంచెం కొంచెమే వచ్చు. ఇప్పుడు మా అన్నయ్య రంగంలోకి దిగాడు అనమాట. మేము బార్గెన్ చేస్తున్నాము. టాయ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ మణికొండలో ఎవరైనా ఉంటే ఈ భయ్యా షాప్ దగ్గరికి వచ్చి తీసుకోండి. ఇక్కడ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. भैया आप ही बोलो, मेरे को समझ में नहीं आता, आप बोलो. మీరు చెప్పండి. నేను చెప్పాను మణికొండ అని చెప్పాను. आगे तो दिखाओ, భయ్యా మణికొండ అని చెప్పాను నేను. पोस्टर बाहर भी दिखा सकते हैं, నేను అది చూపిస్తాను. बाहर भी रिकॉर्ड करो. बाहर जाके एक సో నేను అక్కడ నేమ్ ప్లేట్ కూడా చూపిస్తాను. మీరు మణికొండలో ఎవరున్నా సరే ఇక్కడికి రండి. ఇక్కడ అయితే చాలా కలెక్షన్ చాలా బాగున్నాయి. సో ఇక్కడికి వచ్చి తీసుకోండి. భయ్యా తగ్గించిస్తారు, రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి అన్ని. रिजिबल. ఓకే. ఇక్కడ నేను కప్స్ చూసానండి. కప్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ప్రిన్సెస్ కప్స్ అన్నమాట. ప్రిన్సెస్ కప్స్ ఎంత బాగున్నాయి చూసారా. ఇక ఆ పైన క్యాప్ ఈ ప్రిన్సెస్ లాగా, అంటే క్వీన్కి ఉంటుంది కదా, అలా ఉంది చూడండి ఎంత బాగున్నాయో కప్స్. షాప్ లో ఉన్న మణికొండ, ఈ కప్స్ అవి చాలా బాగున్నాయి అన్నమాట. మణికొండ షాప్ లో ఉన్న బాబు మోయ మేము గౌతమ్ కృష్ణ చూసాం. ఇదిగో అన్నట్టు మర్చిపోయానండి. మేము అక్కడ కార్ దిగి షాప్లోంచి వస్తుంటే గౌతమ్ కృష్ణ తెలుసా మీకు? బీబీ జోడీ టాప్ 2లో వచ్చారు కదా. బీబీ జోడీ 8, బీబీ జోడీ కాదు, బిగ్ బాస్. बोलो साइकिल वगैरह कार बुलेट ఇదిగో చూడండి ఇక్కడ సైకిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగో बुलेट इधर बुलेट कार्स वगैरह बना बच्चों का फोटो फ्रेम्स मूर्ति कलेक्शन మూర్తి కలెక్షన్ అంట. అగో చూపిస్తున్నాను నేను. नाइक कार्स మూర్తి కలెక్షన్ మణికొండ దగ్గర ఉంది. नाइक कार्स డెలివరీ అయ్యి దిగబెట్టారు, చూడడానికి వెళ్తున్నాం. షాప్లో ఉన్నాం అన్నమాట. ఏవో టాయ్స్ చూస్తున్నాం. कार वगैरह बड़ा बड़ा कार होना तो आपको అతనికి అది చూపించాను. నువ్వు తీయచ్చు కదా. कुछ वीडियो गेम होना, ऐसा ऐसा वीडियो गेम आता कलेक्शन बहुत सारा वीडियो गेम के अंदर. బ్లాక్స్ ఇద్దామా పోనీ, అప్పుడే బ్లాక్స్ ఆడేంత ఇది లేదా. बच्चों का छोटा छोटा मनी చిన్న చిన్న ఫోన్స్ చూడండి. ఈ ఫోన్స్ మీకు గుర్తున్నాయా? నా చిన్నప్పుడు ఉండేవి ఇలా డైల్ చేసుకునే ఫోన్స్. मनी बैंक भी आता और ఓ फोन भी आता दोनों. అది పిగ్గీ బ్యాంక్ కమ్ ఫోన్ అన్నమాట. చాలా బాగుంది. అయిపోయిందా? ఏమండి చెప్పండి తొందరగా. ఓయ్. ఇది బాగుంది. దానిలో మ్యూజిక్ వస్తుంది, పిగ్గీ బ్యాంక్ ఉంది, చాలా బాగుంది ఫోన్. ఇవన్నీ కూడా కారు బొమ్మలు. మా నిషుగాడు ఇక్కడెక్కడే తిరుగుతున్నాడంటే అక్కడ కార్లు ఉన్నాయని అర్థం అనమాట. చూడండి వీడియోలో మా నిషుగాడు ఎక్కడెక్కడ తచ్చాడుతూ ఉంటాడో అక్కడ అన్ని కార్లే ఉంటాయి.
మా స్వాతి ఎక్కడ తెచ్చి ఆడుతూ ఉంటుందో అక్కడేమో కిచెన్లు, బార్బీ బొమ్మలు. कुछ बहुत बना ऐसे ऐसे वो ఓకే బస్ బస్ మాట్లాడారా ఏ రెండు? బాగుంది. అక్కడ పక్కన చూడు మిక్కీ మౌస్వి పిగ్గీ బ్యాంక్స్ ఉన్నాయి చూడు అటుపక్క. వాటర్ బాటిల్స్ చూడండి ఎంత బాగున్నాయో వాటర్ బాటిల్స్. అదిగో పిగ్గీ బ్యాంక్స్, చిన్న చిన్న పిగ్గీ బ్యాంక్స్ అయ్యో చాలా బాగున్నాయి. మా స్వాతి అయితే కిచెన్, ఇదిగో స్వాతి కిచెన్ అడుగుతుంది. తీసుకున్నామండి 2 టాయ్స్ తీసుకున్నాము. ఇది ఒక టాయ్ పోకీమాన్ అనుకుంటా, ఒకటి ఇది ఒకటి అది 2 తీసుకున్నాము. సో మేము వెళ్తాం. ఇది ఎవరైనా వస్తే ఈ భయ్య మీకు రీజనబుల్గా ఇస్తాడు. సో ఇంక మేము బయలుదేరుతున్నాము. ఈ భయ్య ఫోన్ నెంబర్ నేను ఇందులో పెడతాను. మీకు ఎవరికైనా ఏమైనా కావలిస్తే మీకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఈయన అరేంజ్ చేస్తారు. ఓకే ఓకే అండి. ఇది బయట నుంచి షాప్ చూడండి. ఆ నేమ్ జై భవానీ స్పోర్ట్స్ టాయ్స్ గిఫ్ట్స్ అండ్ స్టేషనరీ. సో ఇది మనకి మణికొండ దగ్గర ఉంది. షాప్ అయితే చాలా బాగుంది, లోపల చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో చూసారు కదా ఈవేళ మనం ఎక్కడెక్కడికి వెళ్ళాము. సో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కానీ పిన్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి. అక్కడ నేను వీడియో ఏం క్యాప్చర్ చేయలేదు. సో అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు టైము 9:30, 9:10 ఎంతో అయ్యింది. సో ఇక్కడితో ఈ వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే, ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని కనుక చూస్తూ ఉంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.